వరంగల్లోని భద్రకాళి దేవాలయం వరంగల్ హనుమకొండ మధ్య భద్రకాళి చెరువు పక్కన ఉన్న ఒక కొండపై నిర్మించబడింది. ఈ ఆలయం క్రీస్తకం 625లోనే నిర్మింపబడిందని స్థానికుల అభిప్రాయం. వేంగి చాళుక్యులపైన విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని ఆరాధించినట్లు చెప్తారు. అందుకు ఆధారంగా అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకకాండ శిల మీద చెక్కబడి ఉండటమే. ఈ విధంగా ఏకకాండ శిలలో విగ్రహం చెక్కడం చాళుక్య సాంప్రదాయంలో కనిపిస్తుంది. భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తుంది. 8 చేతులతో కొలువైన భద్రకాళి కుడివైపున ఉన్న 4 చేతులలో ఖడ్గము, చురిక, జపమాల, డమరుకము, ఎడంవైపు ఉన్న 4 చేతులలో గంట, త్రిశూలము, చిన్న మస్తకము, పానపాత్రలు ఉంటాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత రాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు.